సృష్టిలో ఒక అద్భుతం ఏర్పడింది. దేవుని స్వరూపంలో రూపుదిద్దుకున్న మనిషి, నిర్మలతలో నిండిన జీవితం, భయములేని సహవాసం, సృష్టికర్తతో నేరుగా మాట్లాడే సంబంధాల మధ్య ఒక నిర్ణయం, ఒక తిరుగుబాటు మానవ చరిత్రనే మార్చింది. దేవుడు చేసిన ఏదేను తోటలో పాపపు విత్తనం వేయబడింది. శాపం నీడలా ప్రపంచమంతా వ్యాపించింది. దేవుడు నిర్మించిన వెలుగు నీడల మధ్య చీకటి నీడలు ప్రవేశించాయి. ఒక్క స్వరం చేసిన మోసం ఒక చూపును మార్చింది. సత్యాన్ని ప్రశ్నించిన మోసం విశ్వాసాన్ని కదిలించింది. ఆ క్షణం చరిత్ర దిశనే మార్చింది. చూపు నుండి ఆశకు, ఆశ నుండి ఆసక్తి, ఆసక్తి నుండి అవిధేయతకు మనిషి గురయ్యాడు. మొట్టమొదటిసారిగా దేవునికి మనిషి దూరమయ్యాడు. మరణమే ఎరుగని మనిషి మరణపు సంకెళ్లలో బంధింపబడ్డాడు. మరణమంటే కేవలం శ్వాస ఆగిపోవటం కాదు, దేవుని నుండి దూరమవటం. మనిషిని ఆవరించిన చీకటి మరణ పాశముల మధ్య దేవుని వాగ్దానం ఆశగా నిలిచింది. ఆ రోజు నుండి మరణం మనిషిని వెంటాడింది. కాని ఆశ కూడా మనిషిని వదల్లేదు. తరతరాలుగా ప్రతి బలి, ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీరు వెనుక ఒకే ప్రశ్న దాగి ఉంది: మరణాన్ని జయించేది ఎవరు? చరిత్రలో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. రాజులు, యోధులు, జ్ఞానులు, ధనికులు అందరూ ఒకే ముగింపు చూశారు. మరణం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. పుట్టిన ప్రతి ఆశను మరణం మింగివేసింది. వెలిగిన ప్రతి జీవితం సమాధికి చేరింది. కాలం సాగింది, యుగాలు మారాయి, మరణం రాజ్యమేలింది. మనిషి దాసుడయ్యాడు. పాపం నీడలో ప్రపంచం మగ్గిపోయింది. ధర్మం లేచింది, కాని పాపాన్ని జయించలేకపోయింది. బలుల రక్తం కారింది, కాని మరణాన్ని ఆపలేకపోయింది. ప్రవక్తల స్వరం వినిపించింది, కాని చీకటిని చీల్చలేకపోయింది. కాలం ఒక రహస్యాన్ని దాచింది. దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. మనిషిని రక్షించటానికి మాత్రమే కాదు, మరణాన్ని జయించటానికి. చూసి దేవుని హృదయం కదిలింది. మనిషి చేరలేని ఆలోకం నుంచి ప్రేమే ముందుగా భూమిని తాకింది. బ్రతుకులను మరణం శాసించగా చిందిన పవిత్ర రక్తంతో దేవుడే రాసిన విమోచన పత్రం. యుగాలుగా భక్తుల నిరీక్షణలో మనిషి రక్షణకై రాసిన దేవుని రక్తపు శాసనం. చీకటి బ్రతుకులను మరణం
పత్రం విమోచన పత్రం మానవుల రక్షణ కొరకు దేవుడు మనుషుల మధ్య నివసించాడు. కాని లోకం ఆయనను గుర్తించలేకపోయింది. జీవాన్ని ఇచ్చిన వాడిని మరణానికి అప్పగించింది. ఈ శిలువ మరణముతో యేసు చరిత్ర ముగిసిందనుకున్నది ఈ లోకం. కాని ఇక్కడే దేవుడు నూతన చరిత్రను రాశాడు. శిలువపై మనిషి పాపం మోయబడింది. మనిషి పాపానికి వెల చెల్లించబడింది. తగిలిన గాయం, చీలిన దేహం, కారిన రక్తం, విడిచిన ప్రాణం, ఆఖరి శ్వాస వరకు శిలువపైన పోరాడుతూ మరణానికి అప్పగించబడుతూ సర్వ మానవాళికి జీవాన్ని ప్రసాదించిన జీవదాయకుడు శిలువలో తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఇక్కడితో ఈ చరిత్ర ముగింపబడలేదు. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. శిలువపై ముగిసిందనుకున్న చరిత్ర సమాధిలో ప్రారంభమైంది. 3వ దినం ఉదయం ప్రభాత కిరణాలు చీకటిని చీల్చుకుంటూ వచ్చినప్పుడు ఆ సమాధి దగ్గర ఒక మహా అద్భుతం జరిగింది. సమాధిని మూసిన రాయి తొలగించబడింది. నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక శబ్దం ప్రతిధ్వనించింది. ఆయన లేచియున్నాడు. మరణ ప్రళయాన్ని ఛేదిస్తూ చీకటి చెరల మధ్య జీవముగా, మరణాన్ని జయించిన రాజుగా, సమాధిని జయించిన వీరుడుగా, పాపానికి చెల్లించిన వెలను పూర్తి చేసిన రక్షకుడిగా, దేవునికి దూరమైన మనుషులను దగ్గరికి చేర్చే మార్గముగా నిలిచాడు. సమాధి తలుపులు తెరుచుకున్న ఆ ఉదయం భూమి మాత్రమే కాదు, మానవ చరిత్ర అంతా కదిలిపోయింది. ఒక ఖాళీ సమాధి, ఒక జీవించి ఉన్న సాక్ష్యం, ఒక తిరుగులేని సత్యం. మరణం ఓడిపోయింది. అతడు లేచిన క్షణం నరక ద్వారాలు కంపించాయి. చీకటి శక్తులు వణికిపోయాయి. పాపపు బంధాలు తెగిపోయాయి. ఆయన నడిచిన ప్రతి అడుగు విజయధ్వనిగా మారింది. ఆయన చూపిన ప్రతి గాయం మన విమోచనకు సాక్ష్యంగా నిలిచింది. ఆయన గాయాలు ఇప్పుడు గౌరవ చిహ్నాలు. ఆయన రక్తం ఇప్పుడు విమోచన సాక్ష్యం. ఆయన శిలువ ఇప్పుడు విజయం యొక్క సింహాసనం. శిష్యుల భయం ధైర్యంగా మారింది. ఒకప్పుడు పారిపోయిన శిష్యులు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలించిన హతసాక్షులయ్యారు. నిరాశ ఆశగా మారింది. చీకటి వెలుగై మారింది. ఇది కేవలం పునరుత్థానం కాదు, ఇది దేవుని మహాప్రకటన. మనిషికి మరణం ముగింపు కాదు, ఒక సమాధి దగ్గర మొదలైన సాక్ష్యం లక్షల హృదయాల్లో నిత్య జీవంగా మారింది. కాలం మారింది, రాజ్యాలు మారాయి, చరిత్రలు మారాయి. కానీ ఆ ఖాళీ సమాధి సత్యం మాత్రం మారలేదు. చీకటి గెలిచిందనుకున్న క్షణంలో వెలుగు చరిత్రను తిరగరాసింది. శిలువపై చిందిన రక్తం మానవాడికి విమోచనగా మారింది. సమాధిలో పడుకున్న దేహం నిత్యజీవానికి ద్వారంగా మారింది. ఇప్పుడు ప్రశ్న సమాధి గురించి కాదు, ప్రశ్న మన హృదయం గురించి. సమాధిని గెలిచిన ఆయన నీ హృదయాన్ని గెలిచాడా? ఇది కథ కాదు, ఇది పిలుపు. ఇది ఒక జ్ఞాపకం కాదు, ఇది ఒక నిర్ణయం. ఎందుకంటే ఆ ఖాళీ సమాధి ఇప్పటికీ చెబుతోంది, మరణం ఓడిపోయింది, జీవం గెలిచింది. యేసుని నీవు విశ్వసించగలిగితే నీవు కూడా తిరిగి లేచెదవు.